వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో కొన్ని ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. జనరల్గా పిల్లలకు ట్రిగ్నోమెట్రీ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్. ఫస్ట్ మనం యాంగిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. జనరల్గా ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక బాక్స్ సిస్టంలో తీసుకుందాం. ఇలా వేసుకుందాం. దీంట్లో నేమ్ అనుకుందాం. ఇక్కడ సైన్, కాస్, టాన్ ప్రస్తుతానికి ఈ మూడు రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 0 degrees, నెక్స్ట్ 30 degrees, నెక్స్ట్ వచ్చేసి 45 degrees, నెక్స్ట్ 60 degrees, నెక్స్ట్ 90 degrees. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు సైన్ యొక్క వాల్యూస్ ఒకటే తెలిస్తే మిగతావన్నీ మీరు ఈజీగా రాసేయచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలానే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ వాల్యూస్ ఒకటే మీరు ఖచ్చితంగా బట్టి పట్టి కానీ నేర్చుకోండి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, sin 60 √3/2, sin 90 1. చూడండి ఫ్రెండ్స్, సైన్ వాల్యూస్ మనం 0 నుంచి 90 వరకు రాసినట్టు కాస్ 90 నుంచి 0కి రివర్స్ ఆర్డర్లో రాయాలి. అంటే ఇది లెఫ్ట్ నుంచి రైట్ ఉండే వాల్యూసే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ వస్తాయి. ఇప్పుడు కాస్ 0 వచ్చేసి 90 వాల్యూ వస్తుంది, కాస్ 30 అంటే 60 వాల్యూ, ఇది మిడిల్ కాబట్టి సేమ్. ఇక్కడ 60 వాల్యూ, దీనికి 1/2 ఇది వస్తుంది. కాస్ 90 అంటే 0 వాల్యూ. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆర్డర్ రివర్స్లో వచ్చింది. సేమ్ 1 √3/2 1/√2 1/2 0, 1 √3/2 1/√2 1/2 0. మీకు సైన్ కాస్ వచ్చినాయంటే ట్యాన్ ఈజీ, సైన్ బై కాస్. మనకి ఫార్ములా ఉంది ఏమండి, ట్యాన్ సైన్ బై కాస్. అలాగే సైన్ బై కాస్. చూడండి ఇప్పుడు 0/1, 0/ఎనీథింగ్ 0 కదా, 0. చూడండి 30 అంటే 1/2/1 √3/2 ఏమవుతుంది, 2 క్యాన్సల్ 1/√3. ఇక్కడ 1/√2 1/√2 డివైడెడ్ బై 1, √3/2/1/2 2 క్యాన్సల్ √3. ఇది 1/0. 1/0 వాల్యూ మనం చేయలేము కాబట్టి దీన్ని నాట్ డిఫైన్డ్ అని రాసేస్తాం. నాట్ డిఫైన్డ్ ఆర్ దీన్ని ఇన్ఫినిటీతో సూచిస్తాం. ఎందుకంటే 1/0 ట్యాన్ అంటే సైన్ బై కాస్ కదా, 1/0 నాట్ డిఫైన్డ్. చూడండి ట్యాన్ తర్వాతే కాట్ రాసుకోండి. సేమ్ ట్యాన్ డెడ్ రివర్స్లో కాట్ ఉంటుంది. అంటే ఈ వాల్యూస్ ఇట్లా నుంచి ఇట్లా, ఇట్లా నుంచి రాసుకుంటూ పోవడమే. ఫస్ట్ ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్, నెక్స్ట్ √3, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1/√3, నెక్స్ట్ 0. ఇది ట్యాన్ కాట్. ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సీకెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సీకెంట్ అంటే 1/కాస్, 1/కాస్ వాల్యూ. అంటే ఈ కాస్కి 1 డివైడెడ్ బై ఈ కాస్ వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోదాం. 1/1 1, 1/√3/2 అంటే 2/√3, 1/1/√2 అంటే √2, 1/1/2 అంటే 2, 1/0 అంటే ఇది నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసికంట్, కొసికంట్ ఫార్ములా అండి. కొసికంట్ 1/sin అంటే సైన్ వాల్యూస్కి 1 డివైడెడ్ బై రాసుకుంటూ వెళ్ళిపోదాం. 1 డివైడెడ్ బై సైన్ వాల్యూ. చూడండి 1/0 ఇన్ఫినిటీ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2 2, 1/1/√2 √2, 1/√3/2 2/√3, 1/1 1. ఇంకోటి సీకెంట్కి కొసికంట్ రివర్స్లో ఉంటుంది. ఇది ఇట్లా కూడా చూసుకోండి. ఇక్కడ ఇన్ఫినిటీ 2 √2 ఇట్లా ఇట్లా.
ఇలా మీరు సింపుల్ వేలో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. సైన్ వస్తేనే అన్నీ వస్తాయి. మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని అందరూ గౌరవించండి. థ్యాంక్ యూ.